హాయ్ హలో గైస్, వెల్కమ్ టు రమణ తెలుగు టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఆ, ఒక 5 స్టాక్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో మంచి 5 సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్. సో ముందుగా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా చూస్తే ప్రజెంట్ ప్రతి ఒక్కరు జియో ఛార్జెస్ పెరిగాయని, అలాగే ఎయిర్టెల్ కూడా తన రీఛార్జెస్ ప్రజెంట్ పెంచి ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవుతున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తన స్ట్రెంత్ని పెంచుకుంటుంది. ఆల్రెడీ ప్రతి విలేజెస్లో, అలాగే టౌన్స్లో, మంచి మంచి పెద్ద పెద్ద సిటీస్లో కూడా బిఎస్ఎన్ఎల్ తన టవర్స్ని పెంచుకుంటూ వెళ్ళింది ఫ్రెండ్స్. సో దాన్ని ఒక కంపెనీతో అది లింకప్ అయి ఉంది. సో ఆ కంపెనీ యొక్క షేర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఆ కంపెనీ షేర్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో చివరి వరకు ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి. సో ముందుగా టాపిక్లో వెళ్తే మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ ఫ్రెండ్స్, ఇది బిఎస్ఎన్ఎల్తో లింకప్ అయి ఉంది. సో ఈ స్టాక్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రెండు బిఎస్ఎన్ఎల్ అండ్ మహానగర్ టెలికాం నిగమ్ రెండు కూడా మిక్సప్ అయి టవర్స్ని బిల్డ్ చేసింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ వాల్యూ చూస్తే కనుక ప్రజెంట్ 64 రూపీస్కే దొరుకుతుంది. సో ఇది 18th జూలై 2024 చూస్తే 20% రిటర్న్స్, అంటే 10 రూపీస్ ఇంక్రీజ్ అయ్యింది. సో లాస్ట్ 1 మంత్ చూస్తే 51% రిటర్న్ జనరేట్ చేసింది. లాస్ట్ 6 months 79% రిటర్న్స్. లాస్ట్ 1 year చూస్తే 226, అంటే మల్టిపుల్ విత్ 2 పెట్టిన అమౌంట్కి అవుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయండి. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం. ఇది జూన్ 2023లో చూస్తే 199 crores, సెప్టెంబర్ 2023లో 198, డిసెంబర్ 2023లో 192, మార్చ్ 2024లో 209 crores సేల్స్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే దీని నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే -793, -839, -784, అలా మైనస్లో తగ్గాలి ఫ్రెండ్స్, తగ్గుతుంది కూడా. సో కాన్స్టెంట్ కూడా మెయింటైన్ చేస్తుంది. అలాగే ఎర్నింగ్ పెర్ షేర్స్ కూడా చూస్తే 12 రూపీస్ షేర్ పెరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు, స్ట్రాంగ్గా ఉంది కంపెనీ. అలాగే ఇయర్లీ వైజ్ కూడా చూడొచ్చు మనం. ఇయర్లీ వైజ్ కూడా ప్రాఫిట్స్ చూస్తే కనుక 935, 799, 1149, 1388 crores కూడా మంచిగా సేల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో కంపెనీ కూడా స్ట్రాంగ్గా ఉంది. సో ప్రతి ఒక్కరు ఇందులో ఎంట్రీస్ తీసుకోవచ్చు. ప్రజెంట్ ఈ స్టాక్ మనకు 64 రూపీస్లో దొరుకుతుంది. సో మీరు దీన్ని 100, అలాగే 120 రూపీస్గా టార్గెట్ పెట్టుకొని మీరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. సెకండ్ స్టాక్లోకి వెళ్తే, సెకండ్ స్టాక్ చూస్తే క్యాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్. సో ఇది మనకు ప్రజెంట్ 260 రూపీస్కి దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఇది పెట్రోలింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క లూబ్రికెంట్ ఆయిల్స్, అలాగే ఆటోమోటివ్ సంబంధించిన ప్రతి ఒక్క బిజినెస్లో కూడా ఇది మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా బిజినెస్ని రన్ చేస్తుంది ఫ్రెండ్స్. సో దీని షేర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇది లాస్ట్ 1 day చూస్తే 3% రిటర్న్స్ లాస్ అయింది. అలాగే లాస్ట్ 1 month చూస్తే 27% రిటర్న్స్. అలాగే 6 monthsలో చూస్తే 45% రిటర్న్స్. అలాగే 1 yearగా చూస్తే 97% రిటర్న్స్. 100% రిటర్న్స్ మనం పెట్టిన దానికి డబుల్ వస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఇందులో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం. జూన్ 2023లో 1334, సెప్టెంబర్ 2023లో 1183, డిసెంబర్ 2023లో 1264, మార్చ్ 2024లో 1325 crores సేల్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, మనకు ఇంక్రీజ్ అవుతుంది తన సేల్స్ ప్రతి ఒక్క క్వార్టర్ వైజ్ కూడా. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే జూన్ 2023లో 225, సెప్టెంబర్ 2023లో 194, డిసెంబర్ 2023లో 242, మార్చ్ 2024లో 216 crores నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసింది.
ఎర్నింగ్ పర్ షేర్స్ కూడా చూస్తే 1.97, 2.45, 2.19. సో షేర్స్ ప్రతి షేర్ మీద కూడా తన ప్రైస్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. సో స్ట్రాంగ్గా ఉంది ఈ కంపెనీ కూడా, క్యాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్. సో ప్రజెంట్ ఈ స్టాక్ 261 రూపీస్కే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో దీనికి మీరు ప్రజెంట్ 320 రూపీస్గా టార్గెట్ పెట్టుకొని దీంట్లో కూడా మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. థర్డ్ వన్కి వెళ్దాం. సో థర్డ్ స్టాక్ చూస్తే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ప్రజెంట్ 317 రూపీస్కే దొరుకుతుంది ఈ స్టాక్ కూడా. సో పెట్రోలియంలో కూడా ప్రతి బడ్జెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ మన గవర్నమెంట్. సో జూలై 23న మనకు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ గారు. సో పెట్రోలియం కూడా మంచిగా రన్ అయ్యే బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది. సో ఈ స్టాక్ కూడా పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 1 డే 1 రూపీ పెరిగింది. అలాగే 1 మంత్గా చూస్తే 3%, 6 మంత్స్గా చూస్తే 32% రిటర్న్స్, అలాగే 1 ఇయర్గా చూస్తే 65% రిటర్న్స్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో మీరు ఈ కంపెనీలో కూడా మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం. దీంట్లో కూడా జూన్ 2023లో 1,12,985, సెప్టెంబర్ 2023లో 1,03,044, డిసెంబర్ 2023లో 1,15,499, మార్చ్ 2024లో 1,16,555 crores సేల్ చేసింది ఫ్రెండ్స్. సో మంచిగా ఇంక్రీజ్ అవుతుంది ఈ కంపెనీ కూడా. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా చూస్తే సెప్టెంబర్ 2023లో 8,244, డిసెంబర్ 2023లో 3,181, మార్చ్ 2024లో 4,790 crores నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కూడా చూస్తే 19 రూపీస్, అలాగే 7 రూపీస్, 11 రూపీస్ కూడా క్వార్టర్లీ వైజ్ చేంజెస్ అవుతుంది. సో మంచిగా రిటర్న్స్ జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా ప్రజెంట్ ఈ స్టాక్ మనకు 318కే దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు 360, 370 రూపీస్గా టార్గెట్ పెట్టుకొని ఇందులో కూడా ఇంట్రెస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. సో మంచి స్టాక్, పెట్రోలియంకి సంబంధించిన స్టాక్. సో ప్రతి ఒక్కరూ ఈ స్టాక్లో కూడా తీసుకోండి. ఇది క్రూడ్ ఆయిల్స్ అలాగే పెట్రోలియం సంబంధించిన ప్రోడక్ట్స్ సంబంధించిన ప్రతి ఒక్క బిజినెస్లో రన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయండి. సో నెక్స్ట్ స్టాక్కి వెళ్తే, నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇండియన్ సిమెంట్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ ప్రజెంట్ 346 రూపీస్కే దొరుకుతుంది. సో ఇది లాస్ట్ 1 డే చూస్తే 7% రిటర్న్స్, అలాగే 23 రూపీస్ జనరేట్ అయింది. అలాగే 1 మంత్గా చూస్తే 58% రిటర్న్స్, 6 మంత్స్గా చూస్తే 36%, అలాగే 1 ఇయర్గా చూస్తే 63% రిటర్న్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ కూడా మంచిగా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సిమెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బిజినెస్లో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ స్టాక్. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం. జూన్ 2023లో 14,137, సెప్టెంబర్ 2023లో 1,264, డిసెంబర్ 2023లో 1,144, మార్చ్ 2024లో 1,267 crores సేల్ చేసింది ఫ్రెండ్స్. సో కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. అలాగే నెట్ ప్రాఫిట్ గ్రోత్ చూస్తే ఫ్రెండ్స్ జూన్ 2023లో -87, సెప్టెంబర్ 2023లో 80, డిసెంబర్ 2023లో ప్లస్లోకి వచ్చింది ఫ్రెండ్స్ 1, అలాగే మళ్ళీ మార్చ్ 2024లో -61. సో తన సేల్స్ని కూడా కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది, నెట్ ప్రాఫిట్ గ్రోత్ కూడా. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ రేషియో కూడా -2, 0.02, -1.95 ఎర్నింగ్ పర్ షేర్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేయండి ఇండియా సిమెంట్స్లో. సో ప్రజెంట్ మనకు 345 దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు 390, 400గా టార్గెట్ పెట్టుకొని ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోండి. సో నెక్స్ట్ స్టాక్ వెళ్దాం. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఫ్రెండ్స్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కూడా ప్రజెంట్ 357 రూపీస్కే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా చూస్తే పెట్రోలియం సంబంధించిన స్టాక్ ఇది కూడా. సో ఇది లాస్ట్ 1 డే 1 రూపీ లాస్ అయింది, బట్ 1 మంత్గా చూస్తే 3% రిటర్న్స్, అలాగే 6 మంత్స్గా చూస్తే 14% రిటర్న్స్, అలాగే 1 ఇయర్గా చూస్తే 79% రిటర్న్స్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో దీని గ్రోత్ కూడా బాగుంది, మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు.
సో హిందుస్థాన్ పెట్రోలియం సంబంధించిన క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. జూన్ 2023లో 1,12,079, అలాగే సెప్టెంబర్ 2023లో 95,752, డిసెంబర్ 2023లో 1,11,348, మార్చ్ 2024లో 1,14,678 క్రోర్స్ సేల్ చేసింది ఫ్రెండ్స్. సో ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా చూస్తే జూన్ 2023లో 6,766, సెప్టెంబర్ 2023లో 5,827, డిసెంబర్ 2023లో 713, మార్చ్ 2024లో 2,709 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కూడా చూస్తే 31 రూపీస్, 27 రూపీస్, 3 రూపీస్, 12 రూపీస్ వరకు ఈ క్వార్టర్లీ వైజ్ తన షేర్స్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉంది. సో ప్రజెంట్ ఇది 358 రూపీస్గా దొరుకుతుంది కాబట్టి మీరు 400గా టార్గెట్ పెట్టుకుని ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోండి ఫ్రెండ్స్. సో ఈ 5 స్టాక్స్లో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి ఈ స్టాక్స్లో. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.